ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మనం యేసుక్రీస్తు బోధించిన అత్యంత ప్రాముఖ్యమైన విత్తువాని ఉపమానం గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 1 నుండి 23 వచనాలలో చెప్పబడిన ఈ అద్భుతమైన ఉపమానం దేవుని వాక్యానికి మరియు మన హృదయస్థితికి ఉన్న సంబంధాన్ని చాలా స్పష్టంగా చూపిస్తుంది. ఇందులో మనం ప్రధానంగా గమనించాల్సినవి 3 విషయాలు. మొదటిది, దారి పక్కన మరియు రాతి నేల మీద పడిన విత్తనం. దారి పక్కన పడిన విత్తనం వాక్యాన్ని విన్నా అస్సలు అర్థం చేసుకోని వారిని సూచిస్తుంది. అపవాది వెంటనే వచ్చి ఆ వాక్యాన్ని వారి హృదయంలోంచి లాక్కుంటాడు. ఇక రాతి నేల మీద పడిన విత్తనం వాక్యాన్ని చాలా సంతోషంగా వింటారు, కానీ వారిలో సరైన వేరు లేకపోవడం వల్ల ఏవైనా కష్టాలు లేదా శ్రమలు రాగానే వెంటనే విశ్వాసాన్ని వదిలేస్తారు. రెండవది, ముండ్ల పొదల్లో పడిన విత్తనం. వీరు వాక్యం వింటారు సరే, కానీ ఈ లోక సంబంధమైన చింతలు, ధనాపేక్ష మరియు ఇతర వ్యామోహాలు ఆ వాక్యాన్ని ఎదగనివ్వకుండా పూర్తిగా అణచివేస్తాయి. ఇక చివరగా, మంచి నేల అంటే ఎంతో నిజాయితీగా వాక్యాన్ని విని దాన్ని అర్థం చేసుకుని సహనంతో పాటించే హృదయమన్నమాట. వీరు 30, 60, ఏకంగా 100 రెట్లుగా అద్భుతంగా ఫలిస్తారు. ఇక్కడ మనం గ్రహించాల్సిన గొప్ప సత్యమేంటంటే, లోపం విత్తేవాడిలో గాని శక్తివంతమైన దేవుని వాక్యంలో గాని అస్సలు లేదు. ఫలించడమనేది పూర్తిగా విత్తరంపడిన నేల అంటే మన సొంత హృదయస్థితిపైనే ఆధారపడి ఉంటుంది. కాబట్టి మీ హృదయమనే నేల ఎలా ఉందో ఒక్కసారి పరీక్షించుకుని దేవుని వాక్యంతో నూరంతలుగా ఫలించే మంచి నేలగా దాన్ని సిద్ధం చేసుకోండి. మరింత ఆధ్యాత్మిక సమాచారం కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి. అలాగే దేవుని వాక్యాన్ని మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో తప్పకుండా పంచుకోండి.